హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ప్రొద్దున్న 10ంటికి అతడు వచ్చి తలుపు తట్టే సమయానికి పాస్టర్స్ తయారై ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అంటూ లోపలికి వచ్చాడు అతడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? పాస్టర్స్ తలూపి అప్రయత్నంగా నవ్వాడు. ఏమిటి, ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనబడుతున్నారు? ఏం లేదే. మా ఈ ప్రాంతం మీకు నచ్చినట్టుంది. చాలా నచ్చింది. ఇక్కడ ప్రమాదాలు వెంట్రుకవాసి వరకు వచ్చి తప్పిపోతాయనుకుంటా. ఏం అలా అడిగారు? ఏం లేదు. ఇక్కడ ప్రమాదాలు వెంట్రుకవాసి వరకు రావు, కానీ నిజమైన కష్టాలు లేవు కాబట్టి మా ప్రజలు వెంట్రుకంత ప్రమాదాన్ని చూసి కూడా ఏనుగంత ఊహించుకుని భయపడతారు. అంటే అంటే ట్యాంక్ బండ్ బద్దలైందని రూమర్ వస్తే గోల్కొండ ఎక్కే వరకు మనసు కుదుట పడకపోవటం అన్నమాట. ఫాస్టస్ విపరీతంగా నవ్వాడు. ఆగి తలుచుకుని మళ్ళీ నవ్వాడు. నవ్వుతూనే అతడి మాటలు అర్థం చేసుకున్నట్లు అన్నాడు. దేశంలో బాగా శాంతి నెలకొని ఉన్నప్పుడు ఆ శాంతి తమకి ఎంత సుఖాన్నిస్తుందో దాన్ని తామెంతగా దుర్వినియోగపరుచుకుంటామో ప్రజలు గుర్తించరు. అవును అనుకున్నాడు అతడు మనసులో. ఏ అమెరికన్ బాంబరో రష్యన్ మిసైలో నగరపు నడిబొడ్డున బాంబు వేస్తే అప్పుడు అర్థమవుతుంది మా ప్రజలకి అసలు కష్టమంటే ఏమిటో. చెమటలు కక్కుకుంటూ మ్యాట్నీ క్యూలో నిలబడ్డ బిగుతు ప్యాంటుగాళ్ళు, ఫంక్షన్ వస్తే చాలు పట్టుచీరల ప్రదర్శన చేద్దామనుకునే ఆడవాళ్ళు, గోనె సంచుల్లో సామాను సర్దుకుని పిల్లల్ని వీపు వెనక కట్టుకుని ప్రాణభయంతో ఒక చోట నుంచి మరొక చోటికి వలస వెళ్ళవలసి వచ్చినప్పుడు అర్థమవుతుంది శాంతి విలువ. శాంతే మనిషిని సోమరిని చేస్తుంది. దేశం ఒక కొరియాగా మారినప్పుడు, దేశం ఒక క్యూబా అయినప్పుడు ఆ హిరోషిమా శిథిలాల్లోంచి పునర్నిర్మిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. అతడి ఆలోచనల్ని చెదురుస్తూ ఫాస్టస్ ట్యాంక్ బండ్ అంటే గుర్తొచ్చింది. మనం పరీక్ష ప్రారంభించవలసిన మొదటి ప్రదేశం అదేగా అన్నాడు. అవును, బయలుదేరదామా? అందుకే వచ్చాను. ఇద్దరు హోటల్ మెట్లు దిగుతుంటే అతడు అన్నాడు. మనం ఇప్పుడు చూడబోయే ఈ ట్యాంక్ బండ్ నీళ్లు తాగడానికి పనికిరావు, కానీ ఈ నీటి ప్రభావం చుట్టుపక్కల చాలా బావుల మీద ఉంది. ఈ ప్రదేశాల్లో బీదవాళ్ళు చాలామంది ఈ నూతుల నీళ్లే తాగుతారు. ఇది కాక మలేరియా, ఫైలేరియా మొదలైన వ్యాధులు రావడానికి కారణం కూడా ఈ సాగర్లోకి వచ్చి చేరే మురికినీరే. ఫాస్టస్ తలూపాడు. ఇద్దరూ పోర్టికోలోకి వచ్చారు. ఎదురుగా ఎయిర్ కండిషన్డ్ కంటెస్సా మెరుస్తోంది. రండి. ఇద్దరూ కూర్చున్నారు. అతడు డ్రైవ్ చేయసాగాడు. నీ కారెందుకు? ప్రభుత్వం కారు పంపదా? కారణం అతడికి తెలియదు. ప్రభుత్వపు రెడ్ టేపిజం గురించి చెప్పడం ఇష్టం లేక ఈరోజు అందరూ హడావిడిగా ఉన్నారు. ప్రెసిడెంట్ నగరానికి వస్తున్నాడు అన్నాడు. కారు ట్యాంక్ బండ్ వైపు వెళ్తుంది. అతడు ఫాస్టస్కి ఒక పుస్తకం ఇస్తూ, మా లిమ్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన రిపోర్టు ఇది అన్నాడు. ఫాస్టస్ దాన్ని తీసుకుని ఒకసారి తిరగేశాడు. క్షణాల్లో అతడి మొహం సీరియస్ అయ్యింది. మరింత శ్రద్ధతో దాన్ని చదవసాగాడు. ఆ తరువాత వాళ్ళు ట్యాంక్ బండ్ పరిసరాల్ని మిగతా వాటిని చూస్తున్నంతసేపు అతడు గంభీరంగానే ఉన్నాడు. తిరిగి వస్తుంటే ఫాస్టస్ అతడితో అన్నాడు. ప్రపంచం మొత్తం మీద వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న మాట నిజమే. కానీ నీటికి సంబంధించినంత వరకు చాలా దేశాలు శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఈ రిపోర్టు చదువుతూ ఉంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ స్టాటిస్టిక్సే గాని నిజమైతే దీన్ని పరిశీలించడానికి విదేశాల నుంచి నేను రానక్కర్లేదు. మీరే యుద్ధ ప్రతిపాదిక మీద దీన్ని ఎదుర్కోవాల్సినంతగా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. మీరు ఎందుకు ఇంతకాలం ఏ చర్య తీసుకోలేదు? ఎందుకంటే మా ఆసుపత్రులలో రోగులు పెరగడం వల్ల మా ఓట్లకి కానీ రాజకీయ పార్టీలకు కానీ వెంటనే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి. కొంచెం సేపు నిశ్శబ్దం. నేను మీ దేశ ప్రెసిడెంట్ని కలుసుకోవాలి ఉన్నట్టుండి అన్నాడు ఫాస్టస్. అతడు డ్రైవ్ చేస్తూనే తల తిప్పి ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. నీటికన్నా ఎక్కువగా కలుషితమైపోయిన ఈ రాజకీయ నాయకులతో లాభం లేదు. ప్రెసిడెంట్ స్వయంగా పూనుకోవాలి. కనీసం ఈ ఒక్క నగరపు నీటిని నేను సూచించిన పద్ధతిలో సంస్కరించమని చెబుతాను. దాంతో ఆసుపత్రికి వచ్చే మామూలు రోగుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. దాంతో ప్రజలకి దీని అవసరం తెలిసి అంచెలంచెలుగా మిగతా పట్టణాలకి ఈ పద్ధతుల్ని వ్యాప్తి చేయాలని వాళ్లే ఒత్తిడి తీసుకువస్తారు.
తీసుకురారు. ఎందుకు తీసుకురారు? ఆశ్చర్యంగా అడిగాడు ఫాస్టస్. వాళ్ళ కారు ఆగిపోయింది. వరుసగా ముందు ఆటో రిక్షాలు, బస్సులు ఉన్నాయి. ఏమైంది? ట్రాఫిక్ జామ్ అన్నాడతడు. నగరంలోకెల్లా విశాలమైన రోడ్డు. మన ముందు ఆగి ఉన్నది సిటీ బస్సు. రోడ్డు ఇరుగ్గా ఉన్న చోట బస్ స్టాప్ పెట్టకూడదన్నది తలలో మెదడున్న ఎవడైనా ఊహించగలిగే చిన్న విషయం. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ బస్ స్టాప్ ఇక్కడే ఉంది. పావుగంట సేపు ఇలా ట్రాఫిక్ జామ్లో నిలబడతారు గాని ఈ విశాలమైన రోడ్డులో బస్ స్టాప్ని ఒక 1000 గజాలు ముందుకు జరపడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించవచ్చునని ఒకరికీ తోచదు. ఇది ఇక్కడే కాదు, మా దివ్యమైన నగరంలో చూడవచ్చు. కానీ తనకేదైనా లాభం ఉంటే తప్ప ఏ నాయకుడు దీని గురించి పట్టించుకోడు. తన మొదటి ప్రశ్నకు సమాధానం దొరికినట్టు ఫాస్టస్ నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు అర్థమైంది ప్రజలు మంచినీటి గురించి ఎందుకు ఒత్తిడి తీసుకురారో. ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. అంతలో అతడన్నాడు, మీరు ముఖ్యమంత్రి ఆహ్వానం మీద విదేశాల నుంచి వచ్చారు. ఎంతో సానుభూతితో ఇక్కడ పరిస్థితిని దేశాధినేత దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. మనం ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేయటంలో తప్పులేదు. అపాయింట్మెంట్ దొరుకుతుందేమో చూస్తాను అని తన ఇంటి దగ్గర కారాపాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. సింహానికి చేయవలసిన పని చెప్పి కూర్చోండి అన్నాడు. ఎంతో ఖరీదైన వస్తువులతో అందంగా అలంకరించబడి ఉన్న ఆ హాలుని చూస్తూ ఫాస్టస్ ఆశ్చర్యపోయాడు. కేవలం టేబుల్ మీదున్న యాష్ట్రే కొన్ని వేలు ఖరీదు చేస్తుంది. మీ తండ్రి ఏం చేస్తుంటారు? చేయటమా? ఏమీ చెయ్యరు. ఫాస్టస్ ఆశ్చర్యంగా, మరింత ఖరీదైన వస్తువులు, ఆస్తి అన్నాడు. ఈ దేశంలో ఏమీ పనిచేయని వాళ్ళ దగ్గరే ఎక్కువ ఆస్తి డబ్బు ఉంటాయి డాక్టర్ ఫాస్టస్ అందామని మళ్ళీ ఎందుకో ఊరుకున్నాడు. మాట మార్చి, మనం చెబితే ప్రెసిడెంట్ వినవచ్చు. మన ఆశయం మంచిది కాబట్టి మీరన్నట్టు యుద్ధ ప్రతిపాదిక మీద దీన్ని ఎదుర్కోవడానికి దేశంలో పలుచోట్ల ఈ కార్యక్రమం మొదలు పెట్టవచ్చు. అదృష్టవశాత్తు ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నారు అన్నాడు. ఆయనకి తప్పకుండా మన ప్రతిపాదన నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది రాష్ట్ర సమస్య కాదు, దేశ సమస్య. దేశ ప్రజల సమస్య తీర్చడం పట్ల ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ ఉత్సాహం మరొకరికి ఉంటుందని నేను అనుకోను. అంతలో సింహం వచ్చాడు. సారీ బాస్, ప్రెసిడెంట్ రేసెస్ కోసం వచ్చారట. టైం ఉండదు అన్నాడు. రేసెస్ కోసం ప్రెసిడెంట్ రావడం ఏమిటి? అవును, రేసులో గెలిచిన గుర్రానికి మా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చి స్వయంగా బహుమతి ఇస్తారు. మీ దేశంలో సంగతి నాకు తెలియదు అన్నాడు సింహం వ్యంగ్యంగా. గుర్రాలకి గాడిదలకి బహుమతులు ఇవ్వడం కన్నా ప్రెసిడెంట్కి మంచినీటి సమస్య అంటున్న అతడి మాటలు కట్ చేసి, పోనీ ఆయనకి ఆ తర్వాత ప్రోగ్రాం ఏమిటి అడిగాడు ఫాస్టస్. అయ్యా, ఆ తరువాత ఆయన ఒక సినిమా చూస్తారు, నాటక ఫక్కీలో అన్నాడు సింహం. ఫాస్టస్ అదిరిపడ్డాడు. సినిమా? హైదరాబాద్ వచ్చి ప్రెసిడెంట్ సినిమా చూడడం ఏమిటి? అయ్యా, ప్రస్తుతం దేశం దృష్టి మొత్తం ఈ సమస్య మీద కేంద్రీకరించబడి ఉందండి. ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్లు, సెన్సార్ వాళ్ళు హోరాహోరీ దెబ్బలాడుకుంటున్నారు. దేని గురించి? పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్ హీరోయిన్ వేసుకున్న జాకెట్ గురించండి. జాకెట్ గురించా? చిత్తం. ఆ హీరోయిన్ తన మెడకు 3 అంగుళాల కిందకు వేసిన జాకెట్టు పట్ల సెన్సార్ వాళ్ళు తీవ్రమైన అభ్యంతరం చెప్పారు. దాంతో ప్రొడ్యూసర్లు కోర్టుకు వెళ్లారు. కోర్టేం చెప్పింది? హీరోయిన్ బేదది కాబట్టి తక్కువ గుట్టుతో జాకెట్ వేసుకోవడంలో తప్పు లేదని చెప్పిందండి హైకోర్టు. దాని మీద సెన్సార్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారా? మరి వెళ్ళక తప్పుతుందా అండి? వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది? 2.5 అంగుళాలైతే పర్వాలేదు కానీ మరీ 3 అంగుళాలైతే సాంస్కృతిక పరంగా దేశం పతనమవుతుందని జడ్జిమెంట్ ఇచ్చిందండి. మై గాడ్, అయినా ఇంత గొడవ ఎందుకు? ఆ కొద్ది సీన్లు కట్ చేస్తే పోలా? అమ్మమ్మ, ఆ జాకెట్టేనండి సినిమాకు ప్రాణం. అందుకే ప్రొడ్యూసర్లు పార్లమెంటుకి అర్జీ పెట్టుకున్నారు. పార్లమెంటు ఒక కమిటీని వేసింది. దానికి ప్రెసిడెంటు ఈ సినిమా చూసి తన నిర్ణయాన్ని తెలియచేస్తారు. ఇంత చిన్న విషయం కోసం అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటాడా ఆ ప్రెసిడెంట్? అతడు కల్పించుకుంటూ అన్నాడు. ఇంతకన్నా చిన్న విషయాల కోసం కూడా గతంలో మనం చాలా టైం వేస్ట్ చేసుకున్నామండి.
తన పేపర్లో తనిష్టం వచ్చినట్టు వ్రాసుకునే పత్రికాధిపతిని అరెస్టు చేసి అసెంబ్లీకి తీసుకురావాలా వద్దా అని ప్రభుత్వము, సుప్రీంకోర్టు హోరాహోరీ కొట్టుకుంటుంటే నోట్లో వేలేసుకుని చప్పరిస్తూ ఆ వార్తలే చదివి ఆ పేపరు బిజినెస్నే పెంచాము తప్ప ఇంత చిన్న అతి స్వల్పమైన విషయం కోసం ఎన్ని అసెంబ్లీ అవర్స్, ఎన్ని పోలీస్ కమిషనర్ అవర్స్ వేస్ట్ అయినవి అని ఆలోచించలేదండి. ప్రజల డబ్బు ఎంత వృధా అయింది లెక్క కట్టడం లేదండి. తరువాత అందరం ఈ విషయం మర్చిపోతామనుకోండి, అది వేరే సంగతి. ఇక చాల్లే అన్నాడు అతడు. ఇప్పటికే ఒక విదేశీయుడి దగ్గర మన గురించి చాలా చెప్పాం అనుకుని ఫాస్టస్ వైపు తిరిగి మనం వెళ్దామా? మళ్ళీ సాయంత్రం మనం మీరాల ట్యాంక్కి వెళ్ళాలి. ఫాస్టస్ తలూపాడు. ఆఫీస్ నుంచి అతడిని హోటల్ దగ్గర దింపుతూ సాయంత్రం వస్తాను అని అతడు వెళ్ళిపోయాడు. ఫాస్టస్ తన గది తాళం రూమ్ దగ్గరే ఉందని తెలుసుకుని లిఫ్ట్ ఎక్కి తన అంతస్తుకు వెళ్ళాడు. కారిడార్లో నడిచి తన గది తలుపు తెరిచి లోపల కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి స్తంభించిపోయాడు. సిగరెట్ కాలుస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఇన్స్పెక్టర్. ఫాస్టస్ని చూడగానే లేచి నిలబడి గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ అన్నాడు నమ్రతగా. ఫాస్టస్ మొహం పాలిపోయింది. కాళ్లలో సత్తువలేనట్టు కుర్చీలో కూలబడ్డాడు. అంతా అయిపోయిందనుకున్నాక ఇన్స్పెక్టర్ మళ్ళీ రావటంతో శరీరం శక్తినంతా ఎలాగో లాగేసినట్టయింది. మా డిఎస్పి మహా చాదస్తపు మనిషి ప్రొఫెసర్ అన్నాడు ఇన్స్పెక్టర్. అన్నీ అనుమానాలే. ఆత్మహత్య చేసుకునే మనిషి కనత దగ్గర తుపాకీ పెట్టి కాల్చుకుంటాడు గాని గుండె దగ్గర ఎందుకు పెట్టుకుంటాడు? మళ్ళీ ఎంక్వైరీ చెయ్యి అన్నాడు. దాంతో ఇంకొకసారి రావాల్సి వచ్చింది. సారీ. పర్వాలేదు అన్నాడు ఫాస్టస్. రాత్రి ఆ భార్యాభర్తలు ఏమైనా ఘర్షణ పడ్డట్లు మీకు వినవచ్చిందా? లేదే. అయినా ఇవి సైన్ ప్రూఫ్ గదులు కదా. అవును కదూ. అవునవును, కేవలం రిపోర్టు కోసమే అంటూ నవ్వాడు. ఫాస్టస్ నవ్వలేదు. ఇంతలో కాఫీ వచ్చింది. సారీ ప్రొఫెసర్, మీరు రావడం ఆలస్యం అవుతుందేమోనని స్వతంత్రం తీసుకుని నేనే ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఇన్స్పెక్టర్ కాఫీ అందుకుంటూ వెయిటర్తో ఏమయ్యా, ఇంత ఖరీదైన హోటల్లో కూడా ప్రతిదీ శుభ్రంగా ఉంచరా అని అడిగాడు. వెయిటర్ భయపడుతూ ఏమైంది సార్ అన్నాడు. ఈ తివాచీ చూడు, టొమాటో సాస్ పడ్డట్టుంది. వెయిటర్ నాలుగు ఖర్చుకుని వెంటనే శుభ్రం చేయిస్తాను సార్ అన్నాడు వెళ్ళిపోతూ. ఫాస్టస్ గుండె ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. కాఫీ కప్పు బల్ల మీద పెట్టి ఇన్స్పెక్టర్ లేచి వెళ్ళొస్తాను సార్ అన్నాడు. అతడెలా తలూపాడో అతడికే తెలీదు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. రిస్ట్ వాచ్ శబ్దం ఆ నిశ్శబ్దంలో తన గుండెల మీద కొట్టుకున్నట్లు ఫీల్ అయ్యాడు ఫాస్టస్. ఆ గదిలో ఒంటరితనం అమితంగా భయపెట్టసాగింది. ఎదురుగా తివాచీ మీద రక్తం మరక నెమ్మదిగా ఆ గదంతా పాకుతున్న భావన కలిగింది. క్రమక్రమంగా అది తనని ఆక్రమిస్తున్నట్లు అనిపించింది. పక్క మీద పడుకుని కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించాడు. అదే మరక. లేచి కూర్చున్నాడు. అదే మరక. భయంతో వణికాడు. వెయిటర్ రాలేదు. ఆ రోజే కాదు, 2 రోజుల వరకు దాని గురించి ఎవరూ రాలేదు. గుర్తు చేద్దామంటే ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని భయం. ఆ 2 రోజులు ఫాస్టస్ ఏమీ పనిచేయలేకపోయాడు. వాటర్ రిపోర్ట్లు చదువుతున్నాడే తప్ప ఏమీ తలకెక్కడం లేదు. 3వ రోజు ఇన్స్పెక్టర్ మళ్ళీ వచ్చాడు. రాగానే యథావిధిగా క్షమాపణలు చెప్పుకుని అడిగాడు. అతడికి గాని నెపోలియన్ బ్రాందీ మీరిచ్చారా అని అడిగాడు. హా, అవును. ఏం లేదు. ఈరోజే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అతడి కడుపు నిండా బ్రాందీ ఉంది. కాబట్టి అతడు ఆత్మహత్య చేసుకున్నది డ్రింక్ లేకపోవడం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్తో కాదు, ఇంకేదో కారణం అయి ఉంటుంది. ఏమిటో అది. ఆ బ్రాందీ మీరిచ్చిందేనా కాదా అని కనుక్కుని రమ్మన్నాడు. మా డిఎస్పి నిజంగా చంపుతున్నాడు సార్, వెళ్ళొస్తాను అంటూ లేచాడు. అతడు వెళ్ళాక మిగిలిన నిశ్శబ్దం ఈసారి మరీ భయంకరంగా తోచింది. దానికన్నా ముఖ్యంగా కార్పెట్ మీద ఎండిపోయిన రక్తం మరక. ఇక లాభం లేదనుకుని తానే దాన్ని శుభ్రం చేయడానికి పూనుకున్నాడు. గది తలుపు బోల్ట్ వేసి వచ్చి బాత్రూంలోంచి బాల్చి సోప్ వాటర్ తీసుకున్నాడు. బ్రష్తో సహా వచ్చి మోకాళ్ల మీద కూర్చుని నీళ్లతో తడి చేయబోతూ ఉండగా ఫోన్ మోగింది. వెళ్ళి అందుకుని హలో అన్నాడు. మీరు అంత శ్రమపడనవసరం లేదు డాక్టర్ ఫాస్టస్, మా వాళ్లే వచ్చి గది శుభ్రం చేస్తారు తాపీగా వినిపించింది అట్నుంచి. ఫాస్టస్ అదిరిపడి ఫోన్ వంక చూశాడు. పడిపోబోతున్న రిసీవర్ని అతి కష్టం మీద పట్టుకుని వణుకుతున్న కంఠంతో
మీరెవరు అని అడిగాడు. హోటల్ యాజమాన్యం తరఫున మాట్లాడుతున్నాం ఫాస్టస్. ఎయిర్ కండిషనర్ వైపు చూడండి. గుడ్. ఇప్పుడు మీరు మా వైపు చూస్తున్నారు. ఫాస్టస్కి అర్థం కాలేదు. కానీ ఎందుకో అప్రయత్నంగా వెన్ను వణికింది. చాలామంది డబ్బున్న వాళ్ళు, చాలామంది డబ్బున్న వాళ్ళ భార్యలు ఇక్కడ కలుసుకుంటారు డాక్టర్. అందుకే ఎందుకైనా మంచిదని ఈ హోటల్ గదుల్లో కన్సీల్డ్ కెమెరాలు పెట్టి ఉంచాం. మీకు ఆమెకు ఏదో రాజకీయాలు జరుగుతుంది. సరదాగా వీడియో రికార్డింగ్ చేద్దామనుకుంటే అది హత్యలోకి దారితీసింది. దురదృష్టవశాత్తు ఆ హత్య మీ గదిలో ఒక మూల జరిగింది. మా కెమెరా కేవలం పక్క మీదకే ఫోకస్ చేయబడి ఉందాయే. అందుకే మరింత పకడ్బందీగా మీరు బాల్జీ పట్టుకొచ్చే వరకు ఆగవలసి వచ్చింది. అది రక్తం మరక అని మీకు తెలుసు అన్నది ఇప్పుడు క్యాసెట్లో ముద్రితమైపోయింది. మీరిందులో పూర్తిగా ఇరుక్కుపోయారు డాక్టర్ అంటూ ఆగింది అవతలి స్వరం. చాలాసేపటి వరకు మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఇప్పుడు మీకేం కావాలి అన్నాడు ఫాస్టస్. అతని కంఠం నూతిలోంచి వచ్చినట్టు హీనంగా ఉంది. చాలా డబ్బున్న వాళ్ళు, బాగా కొవ్వెక్కిన ఆడవాళ్ళు ఇందులో చిక్కుకుంటూ ఉంటారు డాక్టర్. వాళ్ళు ఇచ్చే దానితో పోల్చుకుంటే విదేశాల నుంచి వచ్చిన మీరు మాకేమి ఇవ్వగలరు? అలాగే భర్త పోయిన ఆమె నుంచి మేము ఏమి ఆశించగలం? మరి ఇదంతా ఎందుకు అడిగాడు ఫాస్టస్ అయోమయంగా. ఎందుకో మాకు తెలియదు. మా తెలుగులో ఒక సామెత ఉంది, తీగలాగితే డొంక కదిలిందని. అలా ఏదో బ్లాక్మెయిలింగ్ కోసం మేము ఏర్పరచుకున్న ఈ వలలో మీరు అనవసరంగా వచ్చిపడ్డారు. మా తెలుగులో మరొక సామెత కూడా ఉంది, శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని. కాబట్టి ఇదంతా ఎందుకు జరిగిందో మాకు తెలియదు. మీరున్న కాలంలో మీ అవసరం మాకేదైనా పడిందనుకోండి, అది చేసి పెడుదురు గాని, లేదా హాయిగా వెళ్ళిపోదురు గాని. మా పిల్లలకి మీరు వెళ్ళిపోయాక ఈ వీడియో క్యాసెట్ వేసి చూపిస్తూ వాళ్ళు ఆనందిస్తారు. హత్యని ఆత్మహత్యగా నోట్ చేసుకుని ఫైల్ క్లోజ్ చేసిన మా దేశపు పోలీస్ డిపార్ట్మెంటు సామర్థ్యాన్ని కళ్ళారా చూసి. ఫోన్ కట్ అయింది. అది కాదని ఫాస్టస్కి తెలుసు. ఏదో ఉంది. ఏ కారణమూ లేకపోతే ఈ పని చెయ్యరు. ఏమిటది? ఆ రోజు నుంచి అతడికి నిద్ర కరువైంది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడడం ప్రారంభించాడు. ఏ క్షణం తిరిగి ఇన్స్పెక్టర్ వస్తాడో అని భయపడసాగాడు. దేనిమీద దృష్టి నిలవడం లేదు. ఏ క్షణం ఆ క్యాసెట్ సరదాగా పోలీస్ డిపార్ట్మెంట్కి అందచేయబడుతున్నా తన పని ఆఖరు. ఒక హత్యే కాదు, హత్యని దాచిపెట్టినందుకు కూడా శిక్ష. తప్పించుకోవడం అసాధ్యం. ఆత్మరక్షణార్థం అంటే ఎవరూ నమ్మరు. ఎలా? ఏం చెయ్యాలి? ఫాస్టస్కి అకస్మాత్తుగా అతడు జ్ఞాపకం వచ్చాడు. అతడి మాటలు గుర్తొచ్చాయి. నా తండ్రి జీకేకి చాలా పరపతి ఉంది. కోట్ల కోట్ల డబ్బు మూలుగుతూ ఉండడంతో పోలీస్ డిపార్ట్మెంటు నుంచి ఎక్సైజ్ దాకా ఇలాంటివి తెచ్చి ఇచ్చి సావనీర్ల కోసం చందాలు వసూలు చేసుకుపోతారు. దేశం కాని దేశంలో తనని రక్షించగల ఏకైక వ్యక్తి అతడే. ఈ ఆలోచన వచ్చాక అతడు ఎంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు. ఆ సాయంత్రం మామూలుగానే అతడు వచ్చాడు. కొంచెం సేపులు మామూలు సంభాషణ అయ్యాక ఫాస్టర్ తడపడాయిస్తూ, నువ్వు నాకో సాయం చెయ్యాలి అన్నాడు. అతడు క్షణం ఆశ్చర్యపోయి, షూర్ చెప్పండి అన్నాడు సర్దుకుంటూ. ఫాస్టస్ మాట్లాడలేదు. చెబుదామా వద్దా అని కొట్టుమిట్టాడుతూ కొంచెం సేపు ఊరుకుని తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి మొదలుపెట్టాక అదే ప్రవాహంలా వచ్చింది. తను ఇందులో ఎలా ఇరుక్కున్నది, ఇన్నాళ్ళు తను అనుభవించిన మానసిక వ్యధ అన్నీ వివరించాడు. అంతా చెప్పి వాళ్ళు నా గురించి ఏం ఆశిస్తున్నారో తెలియదు. ఒకవేళ డబ్బు అయితే, ఫాస్టస్ బాధగా అన్నాడు. అది నా దగ్గర లేదు. అతడు వినడం లేదు. ఫాస్టస్ బాధని అర్థం చేసుకుని నేనున్నానని ఓదార్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అతడికి బాధపడడం తెలీదు. బాధని ఎదుర్కోవడమే తెలుసు. ఫాస్టస్ చెప్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు తప్ప అతడి ఫీలింగ్స్ చూడటం లేదు. ఈ గదులు సౌండ్ ప్రూఫ్లు కదా? అవును. మరి శవాన్ని మీ గదిలోంచి తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి ఆ గదిలోంచి బయటకు వచ్చే సమయానికి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ హోటల్కు ఎలా రాగలిగాడు? అంత తొందరగా అతడికి ఈ విషయం ఎలా తెలిసింది? ఫాస్టస్ నిశ్చేష్టుడయ్యాడు. తను ఈ విషయం గురించి ఆలోచించలేదు. ఈ లోపులో అతడు బయటకు నడిచాడు.
వరుసగా 2-3 గదులు తలుపులు తన దగ్గర ఉన్న తాళం చెవులు ఊచతో తీశాడు. మిషన్ కన్నా వేగంగా అతని చేతివేళ్లు కదిలి ఆ హోటల్ రూమ్స్ తలుపులన్నీ తీయటాన్ని ఫాస్టస్ ఆశ్చర్యంగా చూడసాగాడు. 3-4 గదులు చూశాక తిరిగి వస్తుంటే అతడన్నాడు, కేవలం మీ ఒక్క గదికే కెమెరా అమర్చబడింది. బ్లాక్మెయిలర్ మీకు ఫోన్లో చెప్పినట్టు హోటల్లో ప్రతి గదికి కాదు. ఫాస్టస్కి తల తిరుగుతున్నట్టు అనిపించింది. అర్థం కాని అయోమయంతో ఇదంతా ఎందుకు అని అడిగాడు. అతడు వినడం లేదు, ఆలోచిస్తున్నాడు. నేను హత్య చేస్తున్నప్పుడు ఇలా ఫోటోలు తీసి నన్ను ఫాస్టస్ మాటల్ని కట్ చేస్తూ ఆమె ఎలా ఉంది వర్ణించగలరా అని అడిగాడు అతడు. ఫాస్టస్ ఆమె రూపురేఖలు చెప్పాడు. వింటున్న కొద్దీ అతడి మొహం కఠినంగా మారింది. పళ్ళు కొరుకుతూ తారకేశ్వరి అన్నాడు. అతడి కంఠం చిత్రంగా ధ్వనించింది. ఫాస్టస్ చెయ్యి పట్టుకుని నాతో రండి అన్నాడు. ఎక్కడికి? చెప్తాను. అతడి కళ్ళల్లో అదో లాంటి కసి కనిపిస్తూ ఉంది. ఫాస్టస్కే భయం వేసింది. అతడు వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్న విధానం చూస్తుంటే అదే ఆఖరి రోజు అనిపించింది. కారు విమానంలా దూసుకుపోయి ఒక బంగళా ముందు ఆగింది. కారు చూసి గేటు తీయబోయిన గూర్ఖా కారులో మనిషిని చూసి చప్పున మూసెయ్యబోయాడు. అతడి చేతిలో పిస్టల్ మెరుస్తోంది. గూర్ఖా మౌనంగా తలుపు తెరిచాడు. కారు పోర్టికోలో ఆగింది. ఇద్దరూ దిగి మెట్లెక్కారు. హాలు నిర్మానుష్యంగా ఉంది. అతడు పైకి నడిచాడు. వెనకే ఫాస్టస్. అతడికిదంతా ఏదో కలలాగా ఉంది. మెట్లు దిగి రాబోతున్న నౌకరు వీళ్లను చూసి అరవబోయి అతడి చేతిలో పిస్టల్ చూసి అవాక్కయి మౌనం వహించాడు. ఇద్దరూ కారిడోర్లోంచి ముందుకు నడిచారు. గది కిటికీ దగ్గర నిలబడి తన లోపలికి చూడకుండా ఫాస్టస్తో చూడండి అన్నాడు. తెరిచి ఉన్న కిటికీ తలుపు సందుల్లోంచి లోపలికి చూసిన ఫాస్టస్ తన జీవితంలో ఎన్నడూ కలగనంత షాక్ తిన్నాడు. ఎదుటి దృశ్యం కళా నిజమా అన్న భ్రమ కలుగుతూ ఉంది. వారం రోజుల క్రితం తన కళ్ళ ముందే కూలిపోయిన ఆ తాగుబోతు భర్త పంచే లాల్చీతో శృంగార పురుషుడిలా పక్కమీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. భర్త మరణంతో బొట్టు చెరిపేసుకుని కన్నీరు మున్నీరుగా రోదించిన ఆమె అతడికి తమలపాకులు చుట్టి అందిస్తుంది. రండి అన్నాడు అతడు అక్కడ పని అయిపోయినట్టు. ఫాస్టస్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. ఆమె ఎవరు అని అడిగాడు. నాతో సమానంగా ఎత్తులు వేయగల ఒకే ఒక స్త్రీ, తారకేశ్వరి. అతడు? ఆమె భర్తలాంటివాడు. ఆమె అతడిని ఉంచుకుంది. అతడే ఆమెను ఉంచుకున్నాడో తెలియదు కానీ మొత్తం మీద ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటూ ఉంటారు. అతడి పేరేమిటి? ఏం చేస్తూ ఉంటాడు? ఏమీ చెయ్యడు. కానీ అన్నీ చేస్తాడు. ముఖ్యంగా రాజకీయం. ఈ రాష్ట్రపు రాజకీయాన్ని, దేశ రాజకీయాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న ముగ్గురిలో అతడు ఒకడు. మీ ముందు ఇంత గొప్పగా నాటకమాడిన అతడి పేరు? ఒక క్షణం ఆగి అన్నాడు. వంకచక్క రామ్మూర్తి. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.